నేషనల్ మూవ్మెంట్ ఎర్లీ ఫేజ్ అంటే జాతీయ ఉద్యమం తొలి దశ 1885 నుంచి 1920 వరకు జరిగినటువంటి సంఘటన. వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ అకర్డ్ బిట్వీన్ దిస్ పీరియడ్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ అవర్ నేషనల్ మూవ్మెంట్? We fight against British rule. Yes. So, what is the national movement in India? First 1885 to 1920. దీనికంటే ముందు బిఫోర్ 30 ఇన్సిడెంట్స్ ఈ పీరియడ్ కంటే కొంతకాలం ముందు 1885 కంటే ముందు ఏం జరిగింది మన భారతదేశంలో? బిఫోర్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ అక్కర్డ్ ఇన్ ఇండియా. చాలా సంఘటనలు సంభవించాయి దేశంలో. అలాంటి సంఘటనల గురించి ఒకటి రెండు ఇష్యూస్ గురించి మనం తెలుసుకుందాం. అందులో 1857 రివోల్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్. దాన్నే ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని కూడా పిలుస్తాం. ఏంటది? 1857 తిరుగుబాటు. 1857లో భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు సంభవించింది. ఆ తిరుగుబాటు ఏంటి? వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్? వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ డేస్ ఇన్ అవర్ కంట్రీ? అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకు మన దేశంపై దాడులు చేసి వ్యాపార నిమిత్తం దేశానికి వచ్చి ఆ తర్వాత దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలాంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి రాజులు అలాగే సాధారణ ప్రజలు ఇంకా ఇతర వర్గాలకు చెందినటువంటి ఆర్టిజన్స్ అనేవి ఉంది కదా మనకి. వివిధ చేతి వృత్తుల వారు ఈ ఆర్టిజన్స్ పీపుల్, కింగ్స్ అండ్ ఆర్మీ, ఈ సైన్యం కానీ రాజులు కానీ వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ మన దేశంలో 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబును ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బక్సార్ యుద్ధంలో కూడా 1764లో అలాంటి సంఘటనలే సంభవించి అక్కడ ఉన్నటువంటి హైదరాబాదు నిజాములు కానివ్వండి, ఆ తర్వాత బెంగాల్ నవాబు కానివ్వండి, వీళ్ళందరినీ ఓడించి బక్సార్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని అక్కడ అధికారాన్ని దే ఎస్టాబ్లిష్డ్ పవర్. అలా అక్కడ వాళ్ళ రూల్ అనేది స్టార్ట్ అయింది, వాళ్ళ పాలన అనేది ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు 1757 1764 ప్రాంతంలో. అక్కడి నుంచి ఏం చేశారు? ఇక దేశం మొత్తాన్ని 1857లో ఒక తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన రాజులు, సైనికులు, ప్రజలు, ఇతర చేతి వృత్తుల వారు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ రకమైనటువంటి పోరాటం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. కానీ ఈ తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు చాలా సునాయాసంగా అణిచివేయలేకపోయారు. దాదాపు సంవత్సర కాలం పాటు పడుతుందన్నమాట తిరుగుబాటును అణిచివేయడానికి. ఇట్స్ టేక్ టైమ్ 1 year టు సప్రెస్ దిస్ రెవల్యూషన్. ఇలాంటి తిరుగుబాటును అణిచివేయడానికి సంవత్సర కాలం పట్టింది. కానీ మన వాళ్ళు కోరుకున్నది ఏంటి? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని కోరుకోలే మన భారతీయులు. అంటే ఇప్పుడు పోరాటం చేసిన వాళ్ళు పాతకాలంలో ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు రాజులు, రాణులు ఎలాంటి పాతకాలపు సామాజిక వ్యవస్థ అమల్లో ఉండేదో, రాజులు శాసించడం, రాజుల పరిపాలన తెలుసు కదా మరి మనకి. అలాంటి రూల్ కోరుకున్నారు, అలాంటి పాలన కోరుకున్నారు. కానీ మన దేశానికి స్వాతంత్రం కావాలి, ఆ స్వాతంత్రం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని అలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన కాకుండా
పాతకాలపు వ్యవస్థను కోరుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 1857 తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేయడం ద్వారా మనలో ఒక ఐక్యతా భావము అనేది, యూనిటీ, ఒక అవేర్నెస్ అనేది రావడం జరిగింది. మనలో చైతన్యం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈ రకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు అనేది ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఒక ప్రేరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ముందు జరిగింది, తర్వాత ఇక్కడ నుంచి అంటే వివిధ ప్రాంతాల్లో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, ఇన్ డిఫరెంట్ లీడర్స్ స్ట్రగుల్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. అక్కడ వాళ్ళ వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు, మన దేశంలో ఉన్నటువంటి నాయకులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అక్కడక్కడ ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణ ప్రాంతంలో, మన ఆంధ్ర ప్రాంతంలో మనం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. ఎందుకంటే మనం రూల్ చేసేది నిజాం, హైదరాబాద్ నిజాం కాబట్టి. అలాగే ఇతర ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో వాళ్ళు పోరాటం చేశారు. దే ఫైట్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. సేమ్ వే ఇది వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఇన్ దోస్ డేస్ అక్కర్. అనదర్ థింగ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. Before this revolution, 1835, English government was introduced English education in India in particular places only. For example, the famous cities in our country. What are that? Bombay, Madras, Calcutta. These are the famous cities in those days. ఈ బొంబాయి కానీ, కలకత్తా కానీ, తర్వాత మద్రాస్ కానీ. ఇప్పుడు వీటిని మద్రాసుని చెన్నై అంటున్నాం, బొంబాయిని ముంబై అంటున్నాం, కలకత్తాని కోల్కత్తా అంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ నగరాల్లో అప్పుడు ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఎందుకంటే దే డోంట్ నో డిఫరెంట్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మదర్ టంగ్ తెలుగు. But British rulers are not able to speak in Telugu. They don't know Telugu. In the same way, other languages, Malayalam, Tamil, Bengali, Oriya, whatever it is. అంటే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నాయి. ఈ భాషలను వాళ్ళకి తెలవవు. మనకి ఇంగ్లీష్ రాదు. పరిపాలనలో వాళ్ళకి పరిపాలన చేయడానికి కింది స్థాయి అధికారులుగా మన వాళ్ళని నియమించారు. మరి ఉన్నత అధికారులుగా హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఉంటారు, బ్రిటిష్ వాళ్ళే, యూరోప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి సహకారం, మరి ఇక్కడ పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలవాలి కదా బ్రిటిష్ వాళ్ళకి. మరి ఎవరు చెప్తారు? మన వాళ్ళనే కొంతమంది కింది స్థాయి ఉద్యోగస్తులుగా చేర్చుకొని వాళ్ళ నుంచి మన తెలుగు భాష వాళ్ళకు నేర్పడం, వాళ్ళ ఇంగ్లీష్ భాషను మనకి ఇక ఎప్పుడు మన మీద డిపెండ్ కాకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేశారు? ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దే ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ 1835. విలియం బెంటింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. సరే, దాని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. ఎప్పుడైతే ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుందో, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందో, అప్పుడు ఈ నగరాలు, ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టారు కదా, మన భారతీయులు కూడా ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకుని ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఇతర దేశాల్లో, ఉదాహరణకి బ్రిటన్లో, అక్కడ ప్రజలు ఏ రకమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు, విచ్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, విచ్ టైప్ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు. మరి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సేమ్, అక్కడ బ్రిటిష్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మనని అంచువేస్తున్నారు, దోచుకుంటున్నారు. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అవర్ రిసోర్సెస్. They are suppressing always when the rises of revolts. ఎప్పుడైతే ఎప్పుడైనా తిరుగుబాటు ఆవిర్భవించినా కానీ వాటిని బలవంతంగా అణిచివేయడం సైన్యాన్ని పెట్టి, ఇలాంటి పరిస్థితి. కానీ అక్కడ చూస్తే అక్కడ ప్రజలు, బ్రిటన్లో అక్కడ ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలపడం, వాళ్ళందరినీ అక్కడ ఈక్వల్గా చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అలాంటి సందర్భం మనలో కూడా ఎవరైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నారో మన ఇండియన్స్, వాళ్ళని ఇంటెలెక్చువల్స్ అంటాం.
who are learned who are learnt English education, they are called intellectual persons. అంటే ఎవరైతే ఈ ఆంగ్ల విద్య నేర్చుకుంటారో వాళ్ళని మనం మేధావులు అంటాం. మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలను అవగాహన చేసుకొని మన భారతదేశంలో వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలు వాట్ ఆర్ దే ఇంప్లిమెంటెడ్ పాలసీస్, which policies are good for the Indian people or not, which policies are not for the Indian people. మనకి అంటే వాళ్ళ యొక్క విధానాలన్నీ వీళ్ళు తెలుసుకుంటున్నారు, అవగాహన చేసుకుంటున్నారు. వాళ్ళు అమలు చేసేటువంటి ఆ విధానాలను వ్యతిరేకించడం జరిగింది ఈ ఆంగ్ల విద్యను నేర్చుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ ఇండియన్స్. అలా ఎవరైతే మనం ఆంగ్ల విద్య నేర్చుకున్నటువంటి భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా విధానాలను ప్రధానంగా విమర్శించడం జరిగింది. అవర్ ఇండియన్ పీపుల్, పర్టికులర్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్, క్రిటిసైజ్డ్ బ్రిటిష్ పాలసీస్. అలా బ్రిటిష్ వారి విధానాలని క్రిటిసైజ్ చేయటం జరిగింది, విమర్శించడం జరిగింది అనమాట. ఇలా స్టార్ట్ చేశామన్నమాట. ఆ విధంగా ఆంగ్ల విద్య అనేది బ్రిటిష్ వాళ్ళని విమర్శించడానికి, మనలో చైతన్యం తీసుకురావడానికి, అవేర్నెస్. ఆ దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఇట్లా వాళ్ళకి ఫ్రీడమ్ ఇలా ఉంది, ఈక్వాలిటీ ఇలా ఉంది అనేటువంటి విధానాలు. మనమేమో ఎందుకు ఈక్వాలిటీ అని చెప్తున్నామంటే, సమానత్వం అనేది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మనం భారతీయులం ఉన్నాం. 2 క్లాసెస్ ఆర్ హియర్, 2 వర్గాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళేమో వైట్ మెన్, మనమేమో బ్లాక్ మెన్. మననేమో నల్ల జాతీయులుగా భావించటం, వాళ్ళేమో శ్వేత జాతీయులు అంటే తెల్లవాళ్ళుగా భావించటం. దాంతో మన జాతి పట్ల, భారతీయుల పట్ల వివక్ష చూపించటం, మనని తక్కువగా చూడటం, వాళ్ళతో సమానంగా చూడకపోవటం. అందుకే వీటన్నిటికీ, ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో రకరకాల దే ఇంపోజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్, పర్టికులర్లీ దే ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ టెక్స్టైల్స్. మన దేశంలో తయారవుతున్నటువంటి వస్త్రం మీద, ముఖ్యంగా నూలు బట్ట మీద పన్నులు విధించటం, సాల్ట్ ట్యాక్స్ విధించటం, ఉప్పు పన్ను విధించటం, ఇలాంటివన్నీ చేయటమే కాకుండా మన జాతి పట్ల వివక్ష, డిస్క్రిమినేషన్ బిట్వీన్ వైట్ మెన్ అండ్ బ్లాక్ మెన్. మీరు తక్కువ వాళ్ళు, మీరు నల్ల జాతీయులు, మీరు శ్వేత జాతీయులు అనేటువంటి వివక్షత కూడా, జాతి వివక్షత కూడా చూపించడం జరిగింది. ఇన్ దీస్ రీజన్స్, నాట్ ఓన్లీ దీస్, ఇంకా మన దేశంలో కూడా కొన్ని డైలీ పేపర్స్ వస్తుంటాయి. డైలీ పేపర్స్, దినపత్రికలు చూస్తుంటాం. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇలాంటి పేపర్లు మనం న్యూస్ పేపర్స్ చూస్తుంటాం కదా. ఈ న్యూస్ పేపర్స్ మీద వాళ్ళు కొత్త లాస్ తీసుకొచ్చి చట్టాలు చేయటం నిర్బంధకరం, అంటే ప్రిజర్వ్ లాస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ డైలీ పేపర్స్. నీ పేరేంటా? ఈ కొత్త చట్టాలు పేపర్లో ఏమైనా బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా ఏదైనా రాస్తారేమో వాళ్ళని అణిచివేసేవాళ్ళు. పేపర్లో కూడా రాయలేకుండా అణిచివేసేవాళ్ళు అనమాట. ఇలా మన మీద పన్నులు విధిస్తారు, మన మీదే పన్నులన్నీ మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. దే కలెక్టెడ్ ట్యాక్సెస్ ఫ్రమ్ us. ఈ రకంగా మన పట్ల జాతి వివక్ష, ఎన్నో కారణాలు బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయడానికి పునాదులు పడ్డాయి. ఇలా దీనికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఇన్ దిస్ కేసెస్ ఈ రకంగా మన దేశంలో, ఇన్ అవర్ కంట్రీ ఇన్ 19th century ఏం జరిగింది? ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులందరూ, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒక్కచోట గ్యాదర్ కావడం జరిగింది. ఒక్కచోటకి గ్యాదర్ అయ్యి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలను చర్చించుకోవడం, మన భారతీయ సమస్యలు, వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్స్, మన యొక్క సమస్యలు ఏంటి, వాటిని గురించి కూడా డిస్కస్ చేయటం, ఇవన్నీ చేయటం
దీనికి ఇందులో భాగంగానే ఒక ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొక ప్రాంతంలో ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఉదాహరణకు మనం చెప్పుకున్నటువంటి ప్రధానమైనటువంటి కలకత్తా, బొంబాయి, మద్రాస్, పూనా ఇలాంటి నగరాలు, ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నాయి కదా. అక్కడ ఉన్నటువంటి లీడర్స్, నేషనలిస్ట్ లీడర్స్, జాతీయ నాయకులు కొంతమంది ఏం చేశారు, వాళ్ళు ఒక సంఘాన్ని స్థాపించుకోవడం. బొంబాయి అసోసియేషన్, కలకత్తా అసోసియేషన్, మద్రాస్ అసోసియేషన్. పర్టికులర్గా 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ It was started by Mr. Surendranath Banerjee. ఈ సంఘాన్ని, ఈ సంస్థని ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించినటువంటి నాయకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎక్కడ 1866లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది బెంగాల్లో. అలాగే మద్రాస్ అసోసియేషన్ అంటున్నాం, బొంబాయి అసోసియేషన్ అంటున్నాం, కలకత్తా అసోసియేషన్ అంటున్నాం. ఇలా రకరకాలుగా చాలా మంది నాయకులు వాళ్ళ యొక్క సంస్థలు. ఈయనతో పాటుగా దాదాబాయి నవరోజీ కానివ్వండి, ఆర్సి కేసీ పంత్ గారు, ఆర్సి ఆయన పేరు ఆర్సి తెలంగాణి, తర్వాత ఆర్జీ రనడే కానివ్వండి, బద్రుద్దీన్ త్యాబ్జీ కానివ్వండి, సుబ్రహ్మణ్యం అయ్యర్ కానివ్వండి, ఇలా చాలా మంది నాయకులందరూ కలిసి వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకుని ఒక్కచోట చేరారు. దే గ్యాదర్ వన్ ప్లేస్. అలా వాళ్ళందరూ ఒక చోటకు చేరి బ్రిటిష్ వారి యొక్క విధానాలను వ్యతిరేకించడం లేదా విమర్శించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీళ్ళందరూ కలిసి ఇన్ని సంఘాలు వద్దు, ఇప్పుడు సంఘాలు ఒక ప్రాంతంలో ఒకటి ఉంటుంది, ఇంకో ప్రాంతంలో దేశం మొత్తానికి ఒకే సంఘం ఉండాలి, దేశం మొత్తానికి ఒకే సంఘం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగటం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఏం కోరుకున్నారు అనేది మనం తెలుసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. ముందుగా ఒక్క సంస్థ ఏంటో చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలినటువంటి ఆ సంస్థలన్నీ వచ్చి ఇందులో కలిసిపోయాయి. ఇక ఒకటే సంస్థగా ఆవిర్భవించి ఈ సంస్థ ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన స్వతంత్ర పోరాటాన్ని చేయడం జరిగింది. దేని ద్వారా? ఐఎన్సి ద్వారా. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు స్థాపించారు? దీన్ని 1885లో స్థాపించడం జరిగింది. ఈ 1885లో స్థాపించే వీళ్ళందరూ అందులో సభ్యులు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తెలంగాణి, తర్వాత రనడే కానీ, బద్రుద్దీన్ త్యాబ్జీ కానీ, సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, సుబ్రహ్మణ్యం అయ్యర్ కానీ, వీళ్ళందరూ ఇందులో సభ్యులుగా ఉన్నారు స్టార్టింగ్లో. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థకి 1885లో స్థాపించడం జరిగింది. దీన్ని ఎవరు స్థాపించారు అంటే అసలు ప్రధాన కారకుడు ఎవరంటే ఏఓ హ్యూమ్. ఏఓ హ్యూమ్. ఏఓ హ్యూమ్ ఈయన ఒక బ్రిటిష్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్. బ్రిటిష్ సైన్యంలో ఒక అధికారిగా పనిచేశాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత మన దేశం కోసం పాటు పడటం జరిగింది. ఎలన్ ఆక్టన్ హ్యూమ్. ఎలన్ ఆక్టన్ హ్యూమ్ అని పిలుస్తాం. సరే, ఏదేమైనప్పటికీ ఈయన ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొట్టమొదట అధ్యక్షుడుగా, ఓకే, ఇప్పటి వరకు చిన్న చిన్న సంస్థలన్నీ పోయాయి. మీ సంస్థలన్నీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలన్నీ వచ్చి ఇందులో కలిసే. ఎక్కడ? ఐఎన్సిలో కలిసి ఒకటే సంస్థగా ఆవిర్భవించాం. ఇప్పుడు మనందరం కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. మనందరం కలిసి ఒక మీటింగ్, మీరందరూ సభ్యులు, ఇందాక చెప్పుకున్న పేర్లు ఇంకా చాలా మంది, మొత్తం
72 డెలిగేట్స్ ఉంటారు ఇందులో, ప్రతినిధులు. ఎంతమంది మొత్తం? ఫస్ట్ 72 మెంబర్స్. ఫస్ట్ మీటింగ్, మొట్టమొదట సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడుగా ఈ మొత్తం మనమంతా సమావేశమైనాం. దేశం నలుమూలల నుంచి వచ్చాం, మనందరం ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యాం. ఏంది, ఎందుకోసం? భారతీయుల సమస్యలు ఏంటి, భారతీయుల సమస్యలు ఏంటి, వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్స్, we are discussing about our problems to the government. అంటే మనం ఇక్కడ ఈ సమావేశానికి, మనం ఈ సమావేశంలో ఏం చర్చించుకుంటాము అంటే మన సమస్యల గురించి చర్చించుకుంటాం. వివిధ ప్రాంతాల నుంచి మీరు వచ్చారు, మీ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, మీ ప్రాంతంలో ఇది ఉంది, వీటన్నిటిని చర్చించుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ కి అధ్యక్షత వహించినటువంటి నాయకుడు డబ్ల్యూసి బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ అని పూర్తి పేరుగా పిలవడం జరుగుతుంది. అలా ఫస్ట్ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవాలి. డిసెంబర్ లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ లో జరుగుతుంది. మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయి. ద ఫస్ట్ మీటింగ్ కండక్టెడ్ ఇన్ బాంబే ఇన్ 1885 డిసెంబర్. ఇలా ఇక్కడ మనం చర్చించుకున్నాం కదా, ప్రధానంగా కొన్ని లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. ఐఎన్సి ముందుగా మనం అందరం యూనిటీతో ఉండాలి. మనలో జాతీయవాదం అనేది ఒకటి రావాలి, నేషనలిజం అనేది రావాలి. జాతీయవాదంతో మనం ముందుకు సాగుతూ మనందరం ఐక్యంగా ఉండాలి. ఈ మీటింగ్ యొక్క అంశాలు ఏంటంటే మన సమస్యలను చర్చించుకోవడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఈ జాతీయ కాంగ్రెస్ అనేది, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది భారత జాతీయ కాంగ్రెస్. ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏ ఒక్క ప్రాంతానికో లేదా ఏ ఒక్క వర్గానికో లేదా ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించినది కాదు, ఇది దేశం మొత్తానికి సంబంధించింది. దీని ద్వారా, ఈ సంస్థ ద్వారా మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఓకేనా? ఇలా ఏర్పడినటువంటి ఈ సమావేశంలో, మొట్టమొదటి సమావేశంలో మనం ప్రధానంగా చర్చించుకునేటువంటి లక్ష్యం ఏంటంటే మనందరం ఒకటి, యూనిటీగా ఉండాలి. అప్పుడే బ్రిటిష్ వాళ్ళని ఓడించగలం. యూనిటీ లేకపోతే, మనం సమైక్యత లేకపోతే మనం వాళ్ళని ఓడించడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ సిపాయిల తిరుగుబాటు కొద్దిమంది మాత్రమే చేశారు, అది పెద్ద నష్టం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దోపిడీలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా మన ఇంటెలెక్చువల్స్ ఎలాగైతే పోరాటం చేశారో అందులో భాగమై ఇందులో ఏం చేశారంటే ఇక్కడ ఒక నియమం పెట్టడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కదా, వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు. అందులో మీరు డెలిగేట్గా ఉండొచ్చు, ప్రతినిధులుగా ఉండొచ్చు. మీకు సంబంధించినటువంటి విషయం, ఏ ఒక్క మతం కూడా, మన దేశంలో చాలా మతాలు, భాషలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి, ఏ ఒక్కరు కూడా ఈ తీర్మానం చేయొద్దు, డోంట్ పాస్ దిస్ రెజల్యూషన్, ఈ తీర్మానం చేయొద్దంటే దాన్ని చేయొద్దు. ఏ ఒక్క మతమైనా వ్యతిరేకించిన ఆ తీర్మానాన్ని దాన్ని పాస్ చేయొద్దు అని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే సామాజిక సంస్కరణ జోలికి కూడా పోకూడదు. డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ సోషల్ రీఫార్మ్స్. ఎందుకంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల వారు ఉంటారు. ఏ ఒక్క సామాజిక వర్గం జోక్యం చేసుకున్నా, వారి విషయంలో జోక్యం చేసుకున్న వెంటనే అది మళ్ళా విభజనకు దారితీస్తుంది, అనైక్యతకు దారితీస్తుంది. కాబట్టి ఎవరు కూడా సామాజిక వర్గాల విషయంలోకి వెళ్ళవద్దు, జోక్యం చేసుకోవద్దు అనేటువంటి విషయం పెట్టుకోవద్దు. మరొక అంశం, these leaders created a new political platform to gather the people and conduct political activities. ఏంటి, ఒక రాజకీయ వేదిక కావాలి. మన సమస్యలు, మన కార్యకర్తలందరం మనం కలుసుకోవాలి, మనం
ఎక్కడెక్కడో ఉంటాం. ఇప్పుడు ఒక పార్టీ మీటింగ్ జరిగిందంటే ఏం చేస్తారు, ఒక ప్లేస్ పిలుస్తారా లేదా? అట్లనే ఒక పొలిటికల్ కారిడార్, ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే అక్కడ మనం మన సమస్యల గురించి చెప్పుకోవడం. ఇప్పుడు మీరందరూ వివిధ ఊర్ల నుంచి ఇప్పుడు పాఠశాలకు వస్తేనే కదా మీరు నేర్చుకునేది. ఇది మన వేదిక. దిస్ ఇస్ అవర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. అలాగే మన కార్యకర్తలందరూ కూడా, మనం అందరం కూడా ఒక ప్లేస్కి వచ్చి ఒక వేదికలో కూర్చొని మాట్లాడుకోవాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇందుకోసం మనం బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలి. అంటే అప్లికేషన్స్ ఇస్తాం, మాకు ఇది కావాలి సార్. ప్రభుత్వానికి మనం అప్పీల్ చేసుకుంటున్నాం, అప్పీలింగ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. అలా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం అందరం కూడా 80% వీ షుడ్ ఫాలో డెమోక్రాటిక్ వే. మనం అందరం కూడా ప్రజాస్వామ్యయుతంగానే పద్ధతులనే పాటించాలి. ప్రజాస్వామ్యంగా పద్ధతులనే పాటించాలి. హింస, దాడులు ఇలాంటివి చేయడానికి లేదు. వైలెన్స్ అనేది 80% ఎంటర్టైన్ చేయొద్దు. అంతేకాకుండా మనందరం డిస్కస్ చేసుకోవాలి. అవసరమైతే ఎన్నిక కూడా పెట్టాలి. ఇగో ఈ తీర్మానం వద్దన్న వాళ్ళు ఎంతమంది, కాదన్న వాళ్ళు ఎంతమంది, ఇట్లా అవసరమైతే ఎలక్షన్ కూడా కండక్ట్ చేసి మన యొక్క తీర్మానాన్ని పాస్ చేయాలనేటువంటి నిర్ణయాలకు రావడం జరుగుతుంది ఐఎన్సీ. ఈ నాయకులందరూ ఎవరు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న నాయకులు దాదాబాయి నవరోజీ కానివ్వండి, ఫిరోజ్ షా మెహతా కానివ్వండి, గోపాలకృష్ణ గోఖలే కానివ్వండి, వీళ్ళతో పాటు ఇప్పుడు చెప్పిన దాదాబాయి నవరోజీ, ఆల్రెడీ సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత వచ్చినటువంటి రణడి కానీ, తెలంగ్ కానీ, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అయ్యర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరంటే మోడరేట్స్ అంటే మితవాద జాతీయ నాయకులు, మోడరేట్ నేషనలిస్ట్ లీడర్స్. ఇది మనమంతా కూడా మితవాదులం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తూ బ్రిటిష్ వాళ్ళకి మన సమస్యలను తెలియజేస్తాం, అప్పీల్ చేసుకుంటాం. మా సమస్యలు ఇవి, వీటిని సాల్వ్ చేయమని. మన కోరికలన్నీ కూడా, మన డిమాండ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? మితంగా ఉంటాయి. మితంగా అంటే దాడులు చేయం, మనం హింసాత్మక ఘటనలకి పాల్పడం అనమాట. ఈ రకంగా మన మితంగా ఉంటాయి కాబట్టి మనని మోడరేట్స్, మనం చాలా మితవాదులం, అహింసావాదం అనమాట. ఆ పద్ధతుల్లో ఏం చేశారు? ఇగో ప్రభుత్వంలో మనం వెళ్తున్నాం, మనందరం కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేస్తున్నాం. ఏంటి? మాకు ఇంకా కొన్ని అవకాశాలు ఇవ్వండి, భారతీయులను కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి, ఇంకా మరిన్ని ఇవ్వండి. అలాగే ఎక్కడో ఇంగ్లాండ్లో నిర్వహించేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని మా భారతదేశంలో కూడా కండక్ట్ చేయండి, నిర్వహించండి. మా భారతీయులకు కూడా అవకాశాలు కల్పించండి. అప్పుడే మేము ఉన్నత పదవుల్లోకి, ఉన్నతాధికారులుగా వస్తాము. ఇలాంటి మన యొక్క డిమాండ్స్ మొత్తం కూడా, మన కోరికలన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్లికేషన్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క మోడరేట్ నేషనలిస్ట్ లీడర్స్ యొక్క విధానాల వల్ల, వీళ్ళ పాలసీస్ వల్ల ఏమనుకుంటారు? ఎప్పుడు గవర్నమెంట్ పట్ల ఒక భావన ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటే మన సమస్యలు పరిష్కరిస్తారు. ఇఫ్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ అవర్ ప్రాబ్లమ్స్, దే కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. అట్లా ఫీల్ కావటం జరుగుతుంది అనమాట మన వాళ్ళు. ఆ విధంగా మనం అప్లికేషన్లు ఇస్తాం, బట్ దే ఆర్ రిజెక్టెడ్ ఆల్వేస్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా మన యొక్క సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాకపోయేది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఫస్ట్ ఏం చేస్తాం? ప్రార్థిస్తాం, ఇవ్వండి మాకంటాం. అభ్యర్థిస్తాం, ఇవ్వనంటారు. అభ్యర్థిస్తాం, అయినా ఇయ్యరు. అప్పుడు మనం ఏం చేస్తాం? నిరసన తెలుపుతాం. అంటే మనం ఏం చేస్తాం? ధర్నాలు చేసుకుంటాం కదా, పోయి అక్కడ బ్రిటిష్ వాళ్ళ విధానాల పట్ల ఈ రకంగా మోడరేట్స్, మితవాదులు ఈ రకమైనటువంటి విధానాల ద్వారా బ్రిటిష్ వారికి ఎలా నొప్పి కలగకుండా మన సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ జాతీయ కాంగ్రెస్ ద్వారా మితవాదులు పోరాటం చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1885 నుంచి
1905 వరకు. ఇందులో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, వీళ్ళని ప్రధానంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ నాయకులు వీళ్ళ తరపున పోరాటం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ దాదాబాయి నౌరోజీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తర్వాత రనడే కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బ్రిటిష్ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాల పట్ల అధ్యయనం చేసి, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఎకనామిక్ పాలసీస్, ఆర్థిక విధానాల వల్ల మన దేశ సంపదనంతా కూడా బ్రిటిష్ దేశానికి తరలించుకుపోతున్నారు. అవర్ ఇండియన్ నేషనల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటింగ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. అలా మన దేశ సంపద, మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ వాళ్ళకి పంపించడం, అక్కడి నుంచి కొన్ని వస్తువులను ఇక్కడికి తీసుకురావడం, ఆ వస్తువులను మన దేశంలో అమ్మడం, చాలా చీపర్ రేట్స్కి, చాలా చౌకగా అమ్మటం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ముఖ్యంగా మన దేశ సంపదనంతా కూడా వీళ్ళు కొల్లగొట్టడం జరుగుతుంది అని దాదాబాయి నౌరోజీ లాంటి నాయకులు అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా విమర్శించిన ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన, ఎకనామిక్ డ్రైనేజ్. అది వస్తలేదు మనకి. ఈ రకంగా ఈ మన మిగతావాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సానుకూల పద్ధతుల్లో పోరాటం చేసి సాధించుకోవాలనుకుంటారు. ఇలా పూర్తి స్వాతంత్ర్యాన్ని మాత్రం కోరుకోవడం జరిగింది. ఇక వీళ్ళకి ఇక కొంత మన ఇందులో నాయకుల్లో కొంతమంది యంగ్ జనరేషన్ ఉంటుంది, యూత్ ఉంటుంది. వాళ్ళకి వీళ్ళ పద్ధతులు అసలు నచ్చవు. వాళ్ళని బతిలాడు, ఈ భుజగించుడు ఎందుకు, డైరెక్ట్గా ఫైట్ చేద్దాం వాళ్ళకి వెగరిస్తుగా, ఎందుకు ఇవ్వరు, వాళ్ళ మన దేశం నుంచి వెళ్ళకూడదు అనేటువంటి నాయకులు వస్తారు. వాళ్ళే అతివాదులనే మనం ఏమన్నాం, ఎక్స్ట్రీమిస్ట్. దీని ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని కూడా పిలుస్తాం. వాళ్ళ తర్వాత మనం స్వతంత్ర పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళు అతివాద దశ. అతివాదులు ఏ రకంగా చేశారు? వీళ్ళ కాలంలోనే 1903 ప్రాంతంలో, అట్ ద టైమ్ ఆఫ్ 1903, అంటే ఎండ్ ఆఫ్ ది 19th century అండ్ 20th century స్టార్ట్. అలా 1903 ప్రాంతంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ బెంగాల్ ఉంది, కలకత్తా తెలుసు కదా, బెంగాల్ రాజధాని. ఈ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలని గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇక మన వాళ్ళు చేసేటువంటి విధానాలు బ్రిటిష్ వాళ్ళకి, ఈ స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వాళ్ళకు నచ్చదు. ఎట్లా అణిచివేయాలి వీళ్ళ జాతీయోద్యమాన్ని, నేషనల్ మూమెంట్ ని, ఎట్లా హౌ టు సప్రెస్ దేర్ నేషనల్ మూమెంట్, ఎలా దాన్ని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బెంగాల్ విభజించాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. ఒక కుట్ర, పొలిటికల్. చూడండి, బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా విభజించాలని డిసైడ్ కావడం. ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ గా విభజిస్తే ఇక్కడ వివిధ మతాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో విభజించడం వల్ల వీళ్ళలో అనైక్యతను క్రియేట్ చేసి మనం వీళ్ళ ఉద్యమాన్ని బలహీనపరచవచ్చు. దే ఆల్వేస్ వాంటెడ్ టు వీకెన్ ద నేషనల్ మూవ్మెంట్. ఆ క్రమంలోనే విభజించాలనేటువంటి ఉద్దేశం వస్తుంది 1903. దీనిలో భాగంగానే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే కర్జన్. ఎవరు? లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ అధికారంలోకి రావడం, బ్రిటిష్ గవర్నర్ జనరల్ రావడం 1905 సంవత్సరంలో బెంగాల్ను విభజిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ డిక్లేర్డ్ పార్టిషన్ ఆఫ్ ది బెంగాల్ విభజన చేస్తున్నట్లుగా, తూర్పు పశ్చిమ బెంగాల్ విభజిస్తున్నట్టుగా 1905లో ప్రకటించడం జరుగుతుంది. 1905లో దాంతో దేశం అంతా కూడా అట్టుకుపోతుంది. ఉమెన్, స్టూడెంట్స్, అదర్
క్లాసెస్. దేశం మొత్తం మీద కూడా ఉన్నటువంటి జనాభా అంతా కూడా, ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ముఖ్యంగా బెంగాల్లో అక్కడ చేసినటువంటి దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు. ఆ ఉద్యమం పేరే స్వదేశీ మూవ్మెంట్. స్వదేశీ ఉద్యమం, స్వదేశీ మూవ్మెంట్. లో స్వదేశీ మూవ్మెంట్ అనేటువంటిది ఒకటి రావడం జరుగుతుంది. ఈ స్వదేశీ ఉద్యమం అనేది ఎలా జరుగుతుంది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం వస్తుంది. ఏంటి స్వదేశీ ఉద్యమం అంటే, ముఖ్యంగా మన దేశంలో విదేశీ వస్త్రాలను ఎక్కువగా వాడుతున్నాం. విదేశీ ఉప్పును వాడుతున్నాం. విదేశీ వస్తువులని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది మనం. ఎందుకంటే బ్రిటన్ నుంచి వచ్చినటువంటివి మన దేశంలో వాళ్ళు చౌకగా అమ్మటం వల్ల మనం కొంటున్నాం. పైగా వాళ్ళ వస్తువులు చాలా క్వాలిటీగా ఉండేవి. ఎందుకంటే ఆ దేశంలో మెషిన్స్ ద్వారా తయారు చేసేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడంతో అక్కడ పారిశ్రామిక విప్లవం వల్ల యంత్రాలతోటి వస్తువులను తయారు చేయడం వల్ల అవి ఎక్కువ క్వాలిటీగా ఉండేవి, నాణ్యంగా ఉండేవి. కాబట్టి అవి మన దగ్గరకు వచ్చేసరికి మన చేతి వృత్తుల వాళ్ళు ఆ పరిశ్రమల్లో ఇవి తయారు చేయడం వల్ల, చేతితో తయారు చేసిన వస్తువులు కాబట్టి అంత క్వాలిటీ ఉండకపోయాయి, పైగా రేట్ ఎక్కువ. కాబట్టి మన వాటిని కొనుక్కుంటే వాళ్ళ వాటిని కొనేవాళ్ళు అనమాట. వాళ్ళ వస్తువులను ఎక్కువగా వాడేవాళ్ళం మనం. దాంతో ఎప్పుడైతే బెంగాల్ విభజించారో స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చి విదేశీ వస్తువులన్నింటినీ బయటపడేసి 4 రోడ్లు ఎక్కడైతే జంక్షన్ ఏర్పడుతుందో అక్కడ తగలబెట్టి ఒక నినాదాన్ని స్టార్ట్ చేయడం. అదే వందే మాతరం అనేటువంటి నినాదంతో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ వందే మాతరం అనేది బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనంద్ మఠలోని ఒక నవలలో భాగంగా దీన్ని తీసుకున్నాం. ఆ పదాన్ని వందే మాతరం అనేటువంటి గేయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అక్టోబర్ 16న ఆ రోజుని విషాద దినంగా ప్రకటించడం జరుగుతుంది. ద డే ఆఫ్ మార్నింగ్ అని పిలవడం జరుగుతుంది. ఆ రోజు మొత్తం కూడా ఎవరు కూడా వంటలు చేసుకోకపోవడం, మనందరం ఐకమత్యంగా ఉండడం కోసం ఒకరికొకరు రాఖీలు కట్టుకోవడం, అంటే ఈ రిలేషన్ అనేది, మన బంధం అనేది దేశ ఐక్యతకు చిహ్నంగా ఈ రకంగా చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ అధివాదులు వచ్చారో ఎక్స్ట్రీమిస్ట్, ఈ ఉద్యమం అలా కొనసాగింది. చివరికి బెంగాల్ విభజన రద్దు చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసి మళ్ళా ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కాకుండా బెంగాల్గా ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏం చేశారు? ఇందులో నాయకులు ఎవరు? పైన చెప్పుకున్నాం మనం, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా. మరి ఇందులో ప్రధాన నాయకులు ఎవరంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళనే మనం లాల్ పాల్ బాల్ అని కూడా పిలుస్తాం. ఈ ముగ్గురు నాయకులు కూడా, ఇందులో ప్రధానంగా బాల గంగాధర్ తిలక్ చాలా అగ్రెసివ్ లీడర్. ఈయన ఎక్కువగా దీంట్లో స్వతంత్ర పోరాటంలో ఈ వీళ్ళ విధానాలను తిరస్కరించి ఇక బ్రిటిష్ వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం, మా సమస్యను సాల్వ్ చేయడం ఇలాంటివి వద్దు, వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేద్దామని తిరుగుబాటు ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది బాల గంగాధర్ తిలక్. ఈ అతివాదులు అందరూ కూడా, ఎక్స్ట్రీమిస్ట్ అంటే అతివాదులు, మితవాదులు అంటే మితంగా ఉండరు, అతివాదులు అంటే ఆక్రోశం, కోపం, ఎక్కువ ఆవేశంతో ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బాల గంగాధర్ తిలక్ స్లోగన్ ఇస్తాడు, ఒక నినాదాన్ని. ఏంటది? స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను. నువ్వెవరు? బ్రిటిషోడివి. నాది ఇది స్వరాజ్యం, నా దేశం ఇది, నా రాజ్యం ఇది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు పాలించేది, నీకు వ్యతిరేకంగా నేను పోరాటం చేసి నా దేశాన్ని, నా స్వరాజ్యాన్ని నేను సాధిస్తాను. స్వరాజ్, దే డిమాండెడ్ స్వరాజ్. అలా బాల గంగాధర్ తిలక్ వీళ్ళ విధానాలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాటు చేయడం, దాడులు చేయడం, ఇవన్నీ చేసేసరికి ఇతన్ని 1908లో అరెస్ట్ చేయడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్. అలా అరెస్ట్ చేసి వీళ్ళ ఉద్యమాలన్నింటినీ, ఎక్స్ట్రీమిస్ట్ చేసేటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా అణచివేయడం జరుగుతుంది. చివరకు ఈ ఉద్యమాలను అణచివేసిన తర్వాత 1915లో బాల గంగాధర్ తిలక్ని జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత
వెంబడే తిలక్ ఏం చేస్తాడు, మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. అక్కడ అనిబిసెంట్ ఐర్లాండ్ దేశం నుంచి మన దేశానికి వస్తుంది, ఇక్కడే సెటిల్ అవుతుంది. ఆమెతో కలిసి ఈయన హోమ్ రూల్ లీగ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి హోమ్ రూల్ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది 1916లో. ఆల్రెడీ వీళ్ళు విడిపోయారు, వీళ్ళిద్దరు మోడరేట్ నేషనలిస్ట్ లీడర్స్, ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిస్ట్ లీడర్స్. మితవాద జాతీయ నాయకులు, అతివాద జాతీయ నాయకులుగా విడిపోయారు. ఎందుకంటే వీళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చేవి కావు. ముందు బ్రిటిష్ వాళ్ళకి నెమ్మదిగా చెప్దాం, అప్పుడే మనం దాడులు తిరుగుబాటు చేయొద్దు అని వీళ్ళంటారు. లేదు అట్లా అయితే వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వమని, కానీ వీళ్ళు అవే చేద్దామని వీళ్ళు అంటారు. దాంతో ఈ రెండు విడిపోతాయి. ఇప్పుడు 1907లో ఐఎన్సి విడిపోతుంది, రెండు వర్గాలుగా విడిపోతుంది. ఒకటి మితవాద కాంగ్రెస్, అతివాద కాంగ్రెస్ గా విడిపోతుంది అన్నమాట. తర్వాత తిలక్ విడుదలైన తర్వాత 1916లో లక్నో ప్యాక్ట్, లక్నో ఒడంబడిక ద్వారా ఈ రెండు కలుస్తాయి. మళ్ళా ఈ రెండు కూడా కలుస్తాయి. ఏ రెండు? ఈ మితవాద జాతివాద నాయకులు, అతివాద జాతి నాయకులు ఇద్దరు కలుస్తారు. ఆ రకంగా ఈ రెండు కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే కాలంలో ఈ ఒక పత్రిక వస్తుంది, కృష్ణ పత్రిక అనేటువంటి ఒకటి వస్తుంది. ఈ ముట్నూరి కృష్ణారావు అనేటువంటి వ్యక్తి దీనికి ఎడిటర్ గా పనిచేస్తాడు. ముట్టూరి కృష్ణారావు అనేటువంటి వ్యక్తి కృష్ణ పత్రికను స్థాపించి 1902లో దీన్ని స్థాపించి మచిలీపట్నంలో మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని స్థాపించి ఆ పత్రికలో ప్రతిరోజు కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మన ఉద్యమాలను ఎప్పుడు ఫస్ట్ స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమంతో మొదలుకొని హోమ్ రూల్ ఉద్యమం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం కానీ, ప్రతి ఉద్యమాన్ని ఆయన పత్రికలో ప్రచురించి ప్రజల్లో ఐక్యత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పత్రిక అన్నమాట. అలా ఈ రకంగా జరుగుతుంది. ఓ పక్కేమో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది, మొదటి ప్రపంచ యుద్ధం యూరోప్ లో, ఫస్ట్ వరల్డ్ వార్. అది ఎప్పటి నుంచి? 1914 నుంచి 18 కాలంలో. అది ఇదే కదా, ఈ 1916లో లక్నో ప్యాక్ట్ ఈ కాలమే కదా. అప్పుడు అక్కడ బ్రిటిష్ దేశం అంటే ఇంగ్లాండ్ దేశం ప్రపంచ యుద్ధంలో ఉంది. అక్కడ రెండు వర్గాలు ఉంటాయి. అవేంటి? ఆ ప్రపంచ యుద్ధంలో రెండు వర్గాలు, ఒకటి మిత్రరాజ్యాల కూటమి, ఇంకోటి అగ్రరాజ్యాల కూటమి. వీటిని యాక్సిస్ పవర్స్, అలీడ్ పవర్స్ అని పిలుస్తాం. అలీడ్ పవర్స్ ఏ దేశాలు ఉంటాయి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. అలాగే యాక్సిస్ పవర్స్ ఏంటి? సెంట్రల్ పవర్స్ అంటే అవేమో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ. ఈ రెండు వర్గాలకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం అక్కడ తీసుకువెళ్తుంది యూరోప్ కి. అంతేకాకుండా అక్కడ వస్తువులని ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం. ఎప్పుడైతే ఈ యుద్ధంలో అక్కడ అలీడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్ ఆర్ సెంట్రల్ పవర్స్. అలీడ్ పవర్స్ అంటే మిత్రరాజ్యాల కూటమి. మిత్రరాజ్యాలు ఏమేంటి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఇవి. అయితే ఈ యుద్ధంలో ఒక పక్కేమో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, ఇంకో పక్కేమో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ. ఈ దేశాలు రెండు కూటమిగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇక్కడ యుద్ధం ఒక పక్క పెట్టేస్తే మన దేశంలో బ్రిటన్ ఏం చేస్తుందంటే అవి అవలంబించినటువంటి విధానాల వల్ల కరువు అనేది సంభవిస్తుంది. ఎందుకంటే మన దేశంలో వస్తువులను ఎగుమతి చేయడం, సరుకులన్నింటినీ ఎగుమతి చేయడం, దాని మీద పన్ను విధించడం, దాంతో మన దేశంలో కరువులు ఏర్పడడం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడి పేదరికం సంభవించడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. ముఖ్యంగా 1943 సంవత్సరంలో ఈ బెంగాల్లో పెద్ద కరువు సంభవిస్తుంది. దానికంటే ముందు అనేక ఫెమైన్స్ సంభవిస్తాయి. ఫెమైన్ అంటే కరువులు, ఎన్నో కరువులు సంభవిస్తాయి. కానీ ఇక్కడ సంభవించినటువంటి కరువు ప్రధానమైనటువంటిది. దేశంలో లక్షలాది మంది చనిపోవడం,
మన దేశంలో కరువుతో ఆహార ధాన్యాల కొరత వల్ల ఎంతో మంది చనిపోవడం, పేదరికం పెరగడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి విధానాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా విదేశాల్లో మన కూలీలు పనిచేసేవాళ్ళు, వాళ్ళ పట్ల వివక్షత, అలాగే గిరిజనులకు కూడా ఐఎన్సి ఎంతగానో తోడ్పాటును అందించడం, గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో నివసించే వారి కోసం వీళ్ళు ఎన్నో తీర్మానాలు చేస్తారు. అసలు ఐఎన్సిలో సభ్యులు ఎవరున్నారు? ఐఎన్సిలో సభ్యులు ఎవరు? ప్రారంభంలో స్టార్టింగ్ లో 72 మెంబర్స్ అంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే న్యాయవాదులు, లాయర్స్, టీచర్స్, ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తలు, ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, ఇలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఉన్నారు. మహిళల్లో కాదంబరి గంగూలీ, మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్, కాదంబరి గంగూలీ అనేటువంటి మహిళ మొట్టమొదటిగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి ఇండియన్ ఉమెన్, భారతదేశంలో మొదటి మహిళ అన్నమాట, డిగ్రీ పూర్తి చేసినటువంటి ఆవిడ ఇందులో సభ్యురాలుగా చేరి స్వతంత్ర పోరాటం చేయడం జరుగుతుంది. అలా వీళ్ళే కాకుండా ఇతర ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇందులో జాయిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇక్కడ రష్యా ఏమవుతుందంటే యుద్ధం నుంచి విరమించుకుంటుంది. ఎందుకంటే దేశంలో ఒక విప్లవం వస్తుంది, ఒక విప్లవం వచ్చేసి అది విరమించుకోవడం జరుగుతుంది అనమాట. ఆ దేశంలో కమ్యూనిస్టు విప్లవం రావడం, అక్కడ కమ్యూనిస్టులు, రైతులు, కార్మికులకి ఆ దేశం విప్లవం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడం, పెట్టుబడిదారుల దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలన్నింటినీ స్వాధీనం చేసుకొని లేని వాళ్ళందరికీ పంచిపెట్టడం జరిగిందనమాట. దాన్ని మనం ఆ విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మనం భారతీయులుగా మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ బ్రిటిష్ వాళ్ళని కూడా వెళ్ళగొట్టవచ్చు. ఇలా ఫస్ట్ ఫేజ్ అనేది, ఎర్లీ ఫేజ్ అనేది ఈ రకంగా కొనసాగుతుంది. తర్వాత లాస్ట్ ఫేజ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.